బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఉమామహేశ్వరరావు నివాసాలతో పాటు ఆయన బంధువులలో కూడా సోదాలు చేసిన ఏసీబీ భారీగా అక్రమ ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో భాగంగా మొత్తం 17 ప్రాపర్టీలను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే 38 లక్షల నగదు, 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ జేడీ సుధీంద్ర తెలిపారు. లోని ఏసీపీ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన, వారి బంధువుల ఇంటిపైన, క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ 11 ప్లేసెస్ లో సెర్చెస్ చేయడం జరిగింది. ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సెర్చెస్ చేయడం జరిగింది. సో ఆ సెర్చెస్ లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సెర్చెస్ అన్ని ప్లేసెస్ లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ 17 ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్ లో ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది. అండ్ అందులో ఒక 5 ప్రాపర్టీస్ గట్కేసర్ ఏరియాలో ఉన్నాయి, కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఒక 7 ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అని ఏరియా ఉంటుంది, ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది. అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. షామీర్పేటలో ఒకటి, కుక్కట్పల్లిలో ఒకటి, అండ్ ఆల్సో మెడ్చల్ మర్కాజ్గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా తీసుకున్నాము, డాక్యుమెంట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌసెస్లో వాటిలో చూడగా అరౌండ్ ఒక 38 lakhs క్యాష్, అంటే 37,50,000 అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది. గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ 60 తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్ అంటే అక్రమాస్తుల దాంట్లో మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ 3.5 crores 3.46 lakhs అన్నట్టు 3.5 crores కి అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ, యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమరేందర్, ఏం జరుగుతోంది? మొత్తం ఏసీపీ ఉమామహేశ్వరరావుకు సంబంధించి ఏసీబీ అధికారులు చెప్పింది ఏమిటి? రమణబాబు, ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితమే టీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద నుంచి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఉమామహేశ్వరరావు నివాసంలో దాదాపు ఉదయం 5 గంటల నుంచి అంటే ఇప్పటిదాకా కూడా ఏసీబీ సోదాలు అనేవి కొద్దిసేపటికితే ముగిస్తాయి. అయితే ఇవాళ పూర్తిగా అతన్ని పూర్తిగా ఏసీబీ అధికారులు అదుపులోనే ఉంటారు. రేపు ఉదయం ఉమామహేశ్వరరావు ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే అవపడుతున్నాయి. అయితే ఇప్పటికీ ఈ అక్రమాస్తుల కేసులో ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించుకున్న కేసుకు సంబంధించి కూడా ఉమామహేశ్వరరావు ఆస్తులు దాదాపు కోట్లలో ఏసీబీ అధికారులు గుర్తించారు. 2 అభియోగాలు ఉన్నాయి. అభియోగాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మా కంప్లైంట్ వచ్చాయో కంప్లైంట్ ఆధారంగానే ఇతనిపై ఒకసారిగా ఏకకాలంలో ఉమామహేశ్వరరావుతో పాటు బంధువుల సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడం అయితే చెప్తున్నాము. మొత్తం 17 ప్రాపర్టీని గుర్తించాము. 5 గట్కేసర్ లో ప్రాంతాల్లో కూడా ప్లాట్లను గుర్తించాం. షామీర్పేట ఒకటి, కుక్కట్పల్లి ఒకటి, మేడ్చల్ లాంటి ఏరియాలో ఒక్కొక్క ఆస్తిని కూడా గుర్తించామని చెప్తున్నారు. అయితే 38 లక్షలు పైగా నగదులు సీజ్ చేశాం. మొత్తం 60 తులాల బంగారాన్ని కూడా సీజ్ చేశాం. ఇప్పటి వరకు మార్కెట్ విలువకు సంబంధించి ప్రకారం చూసుకుంటే అంటే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 3,40,00,000 ఆ సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. బహిరంగ మార్కెట్ లో ఉమామహేశ్వరరావు సంబంధించిన అక్రమ ఆస్తుల కూడబెట్టుకున్న మొత్తం వాల్యూ మొత్తం కూడా దాదాపు 2 రెట్టింపుగా ఉంటుందని కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. 2 లాకర్లను గుర్తించాము. ఆ లాకర్ లో ఉన్న డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నా చెప్తున్నారు. మరోవైపు షామీర్పేటలో ఒక విల్లాను కూడా గుర్తించాం. రేపు ఉమామహేశ్వరరావు కోర్టు కూడా ప్రవేశపెడతామంటూ చెప్తున్నారు. మొత్తం ఉమామహేశ్వరరావు నివాసంతో పాటు 13 చోట్ల సోదాలు అయితే నిర్వహించాం. అయితే శాంతి ఇంట్లోతో పాటు ఒక ఎన్ఆర్ఐ సంబంధించి డబ్బులు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల మీద కూడా పూర్తిస్థాయిలో విచారణ కూడా చేపడతామని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు సంబంధించి డైరీతో పాటు గ్యాడ్జెట్ సంబంధించి కొన్ని గిఫ్ట్లన్నిటి కూడా సందీప్ అనే పేరుతో ఉంది కాబట్టి సందీప్ పేరుతో చాలా మంది పోలీసు ఉన్నత అధికారులు ఉన్నారు. దానిపైన కూడా దృష్టి సారించాం. వైజాగ్ తో పాటు
కొన్ని ఏరియాలో ఏపీలో కూడా ఆస్తులను కూడా కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. వైజాగ్ లో ఇంకా సోదాలు అనేవి కొనసాగుతున్నాయంటూ కూడా ఏసీపీ అధికారులు చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే ఉమా మహేశ్వరరావుని కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేస్తామంటూ కూడా ఏసీపీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇతని వెనుకుండి నడిపించినవారు అక్రమాస్తులు కూడబెట్టుకున్న సంబంధించి ఇతను ఏసీపీగా ఉన్నప్పుడు ఇబ్రాహీంపట్నంతో పాటు టీసీఎస్ లో డిటెక్టివ్ ఏసీపీగా ఉన్న సమయంలో ఎవరెవరు దగ్గర నుంచి ఫిర్యాదులు అన్నాయి, ఫిర్యాదుల నేపథ్యంలో వారిని ఎలా ప్రలోభం పెట్టారు, వీటన్నిటికి సంబంధించి కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తాం, ఇంకా విచారణ ముందే ఉంది అంటూ కూడా ఏసీపీ అధికారులు అయితే చెప్తున్నారు అమ్మబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్.